ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలమున నీ వాక్యము కొరకు ఎదురు చూస్తుండగా తండ్రి, కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితోనూ నాతోనూ మాట్లాడమని, దేవా నీ ఆశీర్వాదములతో మమ్మల్ని నింపి నడిపించమని, ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యమును వినగలిగిన చెవిని గ్రహించుకునే హృదయాన్ని మాకు అనుగ్రహించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనమును చదువుకుందాం. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదేశిలో ఉన్న జీవ వృక్ష ఫలములు భుజింపనెత్తును. మనము చదివిన వాక్య భాగము సంఘములకు బోధిస్తూ మొదటి సంఘమునకు అనగా ఎఫెసు సంఘమునకు రాయుచున్న మాటను చూడగలం. ఎఫెసు సంఘపు దూతకు రాసిన కార్యమును చూడగలము. వారు ప్రేమను విడిచినారు, అనగా మొదటి ప్రేమను విడిచినారు అని వారిపైన ఒక నేరమును ప్రభు మోపినాడు. వారు దేవుని యొక్క వాక్యమును పరీక్షించినారు, దేవుని యొక్క వాక్యమును శ్రద్ధగా ఆలకించినారు. చెప్పబడిన మాటలు సరిగా ఉన్నాయా లేవా అని వారు దేవుని యొక్క వాక్యమును పరిశోధించి తెలుసుకున్న వారిగా ఉన్నారు. అయితే ఆదిలో ఉన్న ఆ ప్రేమను విడిచిన వారిగా ఉన్నారు. వారి యొక్క హృదయములో దేవుని యొక్క వాక్యములో ఉన్న రీతిగా బోధిస్తూ ఉన్న కార్యములను పరీక్షించి వారు ఎలాగో తయారయ్యారంటే ప్రతి మాటను వారు అనుమానించి చూడటము ప్రారంభించినారంట. అందుకే దేవుని యొక్క వాక్యములో ఉన్న సారమును మర్చిపోయి తాము దేవుని యొక్క వాక్యమును పరిశోధించి తమ తలంపులలో స్థిరము లేని వారిగా మారిపోయినారు. అనగా దేవుని యందు కలిగి ఉండవలసిన భయభక్తులు ప్రేమను విడిచి తమ యొక్క ఆలోచన ప్రకారము చెప్పబడిన కార్యము సరిగా ఉన్నదా, చెప్పబడిన కార్యము యథార్థమైనదా, చెప్పినవాడు మంచివాడా అని ఇలాగూ పరీక్షిస్తూ ఉంటే దేవుని యొక్క కార్యములు గ్రహించుకోలేక దేవుని యొక్క ప్రేమను వారు దూరము చేసుకున్న వారిగా మారిపోయినారు. అయితే ప్రభు వారిని ప్రేమించారు. మీరు నికోలాయితు బోధలను అంగీకరించలేదు, వారిని దూరముగా తోసివేసి అలాంటి కార్యములను మీ జీవితంలో రానివ్వలేదు అని వారిని గురించి చెప్పటము చూడగలం. అయితే నీ మీద నేరము ఒకటి మోపవలసిందని చెప్పొచ్చు. నీవెక్కడ నుండి పడిపోయితేవో నీవు పోగొట్టుకోన మొదటి ప్రేమను సంపాదించుకో అని ప్రభు ఈ సంఘమునకు బోధించటం చూడగలం. నీవు తిరిగి నీ యొక్క పాత స్థితికి వచ్చినప్పుడు, అనగా దేవునిలో మరలా స్థిరపడినట్లయితే, దేవుని యొక్క కార్యమును నువ్వు పరీక్షించకుండా ఆయన నాతో మాట్లాడుచున్న కార్యమును నేను నా హృదయం అంగీకరిస్తున్నాను, నేను దేవునికి లోబడిన జీవితము కలిగి ఉండాలని ఆశిస్తున్నాను అని నీవు తిరిగి ఆ మెట్టుకు వచ్చినప్పుడు ప్రభు ఈ సంఘమునకు చెప్పుచున్న కార్యము ఎంతో గొప్పదిగా ఉన్నది. అది ఏమిటని మనం చూసినట్లయితే జీవ వృక్ష ఫలములను భుజించేదానికి నీకు నేను అనుమతిస్తాను. ఏ ఫలమును తినకూడదని ఆ దినం ఆదామును ఆపివేసినాడు, ఏ ఫలము తింటాడేమో అని ఆదామును ఏదేని వనం నుంచి బయటికి తోసివేసినాడు, ఆ ఫలమును నీకును ఇస్తాను అని ప్రభు చెప్పటం చూడగలము. జీవ వృక్ష ఫలమును తిని శాశ్వత కాలము నీవు దేవునితో సహవాసము కలిగి ఉండేదానికి, ఆయన యొక్క ప్రేమను రుచి చూచేదానికి నీకు సహాయము చేస్తాను అని ప్రభు ఎఫెసు సంఘమునకు బోధించటం మనం చూడగలము. నీవు ఈ దినమున ఎక్కడ పడిపోయినావో, ఎక్కడ దేవుని విడిచిపెట్టి లోకమునకు తిరిగి వెళ్ళిపోయినావో, ఏ కార్యమును పరీక్షించి దేవుని యొక్క ప్రేమను విడిచి దూరం వెళ్ళిపోయినావో, ఆ విషయమును ఈ ఉదయకాల సమయంలో పరీక్షించుకొని దేవుని సన్నిధిలో సరి చేసుకున్నట్లయితే
ప్రభు, నీవు పడిన స్థితిలో నుండి నన్ను పైకి లేవనెత్తమని ఆయన సన్నిధికి తిరిగి వచ్చినట్లయితే ఆయనతో పాటు శాశ్వతము ఉండునట్లుగా ఏ ఫలమును ఆదామునకు దూరము చేసినాడు, ఏ వృక్ష ఫలమునకు ఆదాము అవ్వలు దూరము చేయబడ్డారో ఆ ఫలము నీకిచ్చి నిన్ను దేవుని రాజ్యములో యుగ యుగములు జీవించే వ్యక్తిగా చేయాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. ఆ జీవవృక్ష ఫలము నీకు కావాలంటే నీవు విడిచిపెట్టిన దేవుని ప్రేమను మరలా సంపాదించుకో. ఆదిలో ఉన్న ఆ ప్రేమను మరలా సంపాదించుకో. లోకమును, లోక కార్యములను ఎక్కడ నీ జీవితం రానిచ్చావో వాటిని పరీక్షించి బయటకు పారదోలి, ఏ విషయాలను నీవు నీ హృదయంలో ప్రాముఖ్యతనిచ్చి దేవుని మర్చిపోయిన వాటిని దూరము చేసి దేవుని వైపు చూసి ఆయనతో సమాధాన పడమని ప్రభు నీతో మాట్లాడుచూ ఉన్నాడు. ఆయన ఎదుగు తిరిగి రమ్మంటున్నాడు. నీవు పోగొట్టుకున్న ఆ విశ్వాస జీవితమును, దేవుని యందు ప్రేమ కలిగిన ఆ జీవితమును సంపాదించుకొని దేవుని కొరకు నిలబడమని ప్రభు ఈ ఉదయకాల సమయంన నీతో మాట్లాడుచూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు మారు మనసు పొందిన దినములో ఉన్న ఆ విశ్వాసము, ఆ ప్రేమ, ఆ యొక్క నమ్మకము నీ జీవితంలో ఉన్నదా? లేక క్రమక్రమముగా దేవుని యొక్క వాక్యము నందు అవిశ్వాసము కలిగి దేవుని విడిచిపెట్టి దూరముగా వెళ్ళిపోయినావా? ఏది నిన్ను దేవునికి దూరము చేస్తున్నది అని పరీక్షించుకునేదానికి ప్రభు ఈ ఉదయకాల సమయమున నీతో మాట్లాడుచూ ఉన్నాడు. నీవు విడిచిపెట్టిన దాన్ని తిరిగి దేవుని సన్నిధిలో పొందుకున్నట్లయితే ఆయనతో పాటు ఎల్లప్పుడూ జీవించే కృపను నీకు అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ప్రాతకాల సమయమున మీరు మాకు ఇచ్చిన ఈ వాక్యమును బట్టి స్తోత్రములు చెల్లించుకుంటూ, దేవా, నీవు నాయన మమ్మల్ని ప్రేమించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అంతం వరకు నీకు నమ్మకముగా ఉండే కృపను అనుగ్రహించి మేము నాయన పోగొట్టుకున్న విశ్వాస జీవితమును, మేము పోగొట్టుకున్న ఆ రక్షణ ఆనందమును తిరిగి సంపాదించుకొని నీతో పాటు యుగ యుగములు జీవించే కృపను దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మక సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.